This conference will now be recorded. So basically front end లో కొన్ని functions మనము యూజ్ చేస్తాం, కొన్ని those are very small functions to use. First of all, aggregation AGGR అని ఒక function అది. So AGGR is a function which is similar to the group by clause in the backend. Group by clause ఏమవుతుంది? Group by clause will calculate the calculations based on the group of dimensions that we specify. Group by clause ఏమైతే dimensions మెన్షన్ చేస్తామో ఆ dimensions ని బేస్ చేసుకొని మనకు calculation అనేది జరుగుతుంది. సేమ్ అలాగే మనము AGGR ఫంక్షన్ కూడా సిమిలర్ గా ఫ్రంట్ ఎండ్ లో మీరు ఏదైనా క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ గ్రూప్ ఆఫ్ డైమెన్షన్స్ చేయాలి అన్నప్పుడు అగ్రిగేషన్ ఫంక్షన్ యూజ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, సో ఐ ఆల్రెడీ హ్యావ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ సెట్ ఆఫ్ డేటా. సో దిస్ ఇస్ అ సెట్ ఆఫ్ డేటా వేర్ వి హ్యావ్ కస్టమర్, సేల్స్, ప్రోడక్ట్ అండ్ సేల్స్ పర్సన్. సో మనకు కస్టమర్, సేల్స్, ప్రోడక్ట్, సేల్స్ పర్సన్ 4 ఫీల్డ్స్ ఉన్నాయి. నౌ ఇఫ్ ఐ వాంటెడ్ టు క్యాలిక్యులేట్ కస్టమర్ వైజ్ సేల్స్, then customer wise గా సేల్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే వెరీ సింపుల్. I can take customer as a dimension and sum of sales as an measure. You will get customer wise sales. But what if I have more than 2 dimensions? నేను కస్టమర్ ని, సేల్స్ పర్సన్స్ ని తీసుకొని ఈ కస్టమర్ వైజ్ గా ఏ సేల్స్ పర్సన్ ఎక్కువ సేల్స్ చేశాడు. Now, for example, so this is a normal table that we have. We have customer, product, sales person and sales. నేను ఏ కస్టమర్ ఎక్కువ సేల్స్ జరిగాయి డిపెండింగ్ ఆన్ సేల్స్ పర్సన్ వైజ్ గా ఏ పర్సన్ కి ఎక్కువ, ఏ కస్టమర్ కి ఎక్కువ సేల్స్ జరిగాయి. నేను సింపుల్ మ్యాక్స్ ఆఫ్ సేల్స్ యూస్ చేశాను అంటే, ఫర్ ఎగ్జాంపుల్, సో దిస్ ఇస్ ది సింపుల్ మాక్సిమం ఆఫ్ సేల్స్, అంటే మ్యాక్స్ అనే ఫంక్షన్ యూస్ చేసి మ్యాక్స్ ఆఫ్ సేల్స్ అని తీసుకుంటున్నా. సో మ్యాక్స్ ఆఫ్ సేల్స్ అని తీసుకున్నప్పుడు కస్టమర్ వైజ్ గా మ్యాక్స్ ఆఫ్ సేల్స్ నాకు ఏమొస్తుంది? ఓగ్ అనే కస్టమర్ కి 15,000 వస్తుంది మాక్సిమం సేల్స్, కానీ ఏ మార్ట్ అనే కస్టమర్ కి ఏమో 50,000 అని వస్తుంది, అండ్ సి మార్ట్ అనే కస్టమర్ కి ఏమో 90,000 వస్తుంది, విచ్ ఇస్ ది మాక్సిమం సేల్స్. కానీ ఇఫ్ ఐ టేక్ సేల్స్ పర్సన్ ఇంటూ కన్సిడరేషన్, నేను సేల్స్ పర్సన్ కూడా కన్సిడరేషన్ లో తీసుకుంటే, మీరు ఏ మార్ట్ చూసుకుంటే ఏ మార్ట్ లో జాన్ 2 టైమ్స్ ఉన్నాడు, అంటే సింగిల్ సేల్స్ పర్సన్ 2 టైమ్స్ సేల్స్ చేశాడు. అప్పుడు సేల్స్ పర్సన్ వైజ్ గా మాక్సిమం సేల్స్ చూసుకుంటే ఎంత వస్తుంది? 50 ప్లస్ 30 వస్తుంది, అంటే 80,000 వస్తుంది. అదే సి మార్ట్ లో కూడా బ్రాడ్ 2 టైమ్స్ ఉన్నాడు, 60 ప్లస్ 40 1 lakh. అండ్ వోగ్ లో కూడా సూజన్ 2 టైమ్స్ ఉంది, 15 ప్లస్ 10 25,000. సో బేసికలీ మనము ఒక సింగిల్ డైమెన్షన్ మీద క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిజల్ట్ వేరేలా వస్తుంది, అండ్ మల్టీ డైమెన్షన్ మీద క్యాలిక్యులేట్ చేసేటప్పుడు రిజల్ట్ వేరేలా వస్తుంది. నేను ఇప్పుడు గ్రూప్ బై క్లాస్ సేల్స్ పర్సన్ మీద తీసుకున్నాను అనుకోండి, కస్టమర్ అండ్ సేల్స్ పర్సన్, అంటే కస్టమర్ వైజ్ గా, సేల్స్ పర్సన్ వైజ్ గా మాక్సిమం సేల్స్ కావాలి నాకు. అప్పుడు నేను వెరీ సింపుల్ ఫార్ములా, మాక్సిమం సేల్స్ కి ఫార్ములా ఎలా రాస్తాను అంటే, group by sales ki AGGR. AGGR is the aggregation function which helps us in order to perform the sum of sales based on group of dimensions. So, ఈ sum of sales అనే ఫార్ములా దేని మీద క్యాలిక్యులేట్ అవ్వాలి అంటే, కస్టమర్ వైజ్ గా క్యాలిక్యులేట్ అవ్వాలి, యాజ్ వెల్ as సేల్స్ పర్సన్ వైజ్ గా క్యాలిక్యులేట్ అవ్వాలి. సో మీరు ఫ్రంట్ ఎండ్ లో గ్రూప్ బై చేసేటప్పుడు ఇట్స్ వెరీ సింపుల్. వి యూస్ AGGR function. AGGR of sum of sales is our formula, and this sum of sales should be calculated with the group of dimensions customer and sales person. So this is a simple formula to calculate the sales based on group by customer and sales person. And if you want maximum out of this, max sales out of this particular formula, you can use simply a max function on this entire formula so that you will get the expected result. చూడండి, వోగ్ లో మనకు 25,000, ఇది AGGR యూస్ చేసింది ఇది. సో వోగ్ లో మనకు సూజన్ 2 టైమ్స్ ఉంది, 15 ప్లస్ 10 25,000. అండ్ ఏ మార్ట్ లో జాన్ 2 టైమ్స్ ఉన్నాడు, 50 ప్లస్ 30 80,000. అండ్ సి మార్ట్ లో మనకు బ్రాడ్ 2 టైమ్స్ ఉన్నాడు, 60 ప్లస్ 40 1 lakh. సో దిస్ ఇస్ జస్ట్ మ్యాక్స్ ఆఫ్ సేల్స్, ఇది డైరెక్ట్ మ్యాక్స్ ఆఫ్ సేల్స్ ఆన్ కస్టమర్, కానీ దిస్ ఇస్ group of max of sales based on customer and sales person. Understood?
Hello? Hello? Let me know if it is clear, if you understood or not. Yes, sir. Understand. Very simple. మీరు ఏదన్నా క్యాలిక్యులేషన్ బేస్డ్ ఆన్ గ్రూప్ ఆఫ్ డైమెన్షన్స్ చేయాలన్నప్పుడు ఏజీజీఆర్ ఫంక్షన్ యూస్ చేసుకోవాలి. లేదా డైరెక్ట్ గా కస్టమర్ మీద డైరెక్ట్ సేల్స్ తీసుకోవాలన్నప్పుడు జస్ట్ డైరెక్ట్ మ్యాక్స్ ఆఫ్ సేల్స్ తీసుకోవచ్చు. కానీ నేను కస్టమర్ వైజ్ గా సేల్స్ పర్సన్ వైజ్ గా తీసుకోవాలి అనుకుంటే అప్పుడు నేను ఏజీజీఆర్ ఫంక్షన్ తీసుకొని ప్రతి కస్టమర్ కి సేల్స్ పర్సన్ వైజ్ గా మాక్సిమం సేల్స్ ఎంత కనుక్కోవడానికి ఐ కెన్ యూస్ ఏజీజీఆర్ ఫంక్షన్. మీరు కావాలంటే అదే ఫంక్షన్ లో మినిమం యూస్ చేసుకొని మాక్సిమం బదులు మినిమం యూస్ చేసుకొని మినిమం సేల్స్ కూడా కనుక్కోవచ్చు. This is about AGGR function. Now, ఈ AGGR function లో, so this is you got for maximum. దీన్ని maximum సేల్స్ పర్సన్ ఎవరు, maximum సేల్స్ తెచ్చిన సేల్స్ పర్సన్ ఎవరు కనుక్కోవడానికి తెచ్చుకున్నారు. నేను ఇప్పుడు ఇదే ఫార్ములాని ఇంకొక ఫంక్షన్ కి యూజ్ చేస్తా. ఫస్ట్ సార్టెడ్ వాల్యూ. So what is first sorted value? So first sorted value is the function which is used to derive a particular expression based on sort weight. So let's take this example. So this is just normal as super store table. ఇది స్టోర్ ఎక్సెల్ ఫైల్ లోడ్ చేసి చేస్తున్నాను. సో ఈ స్టోర్ ఎక్సెల్ ఫైల్ లో మనకు సిటీ వైజ్ గా ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ గా సేల్స్ ఉన్నాయి. సో లెట్ మీ షో యూ ది బ్యాక్ ఎండ్. బ్యాక్ ఎండ్ లో మనం స్క్రిప్ట్ ఏం రాయలేదు, జస్ట్ టేబుల్ లోడ్ చేసాము. స్టోర్ ఎక్సెల్ ఫైల్ టేబుల్ లోడ్ చేసి ఆ స్టోర్ ఎక్సెల్ ఫైల్ టేబుల్ ని, సో దిస్ ఇస్ స్టోర్ ఎక్సెల్ ఫైల్. ఈ స్టోర్ ఎక్సెల్ ఫైల్ కి మనము డేటా లోడ్ చేసి ఫ్రంట్ ఎండ్ లో నేను ఒక స్ట్రైట్ టేబుల్ క్రియేట్ చేశాను. ఈ స్ట్రైట్ టేబుల్ లో నేను ఏం తీసుకున్నాను, సిటీ అండ్ ప్రోడక్ట్ కేటగిరీ. సిటీ ప్రోడక్ట్ కేటగిరీ as dimensions అండ్ ఎక్స్ప్రెషన్స్ వచ్చేసి సింపుల్ సమ్ ఆఫ్ సేల్స్. నౌ ఇఫ్ యూ లుక్ అబ్జర్వ్ అట్ దిస్ టేబుల్, మనకు ప్రతి ఒక్క సిటీలో ప్రోడక్ట్ కేటగిరీ ఉంది, సేల్స్ ఉంది. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైం సిటీలో తీసుకుంటే మీకు సిటీ అనేది డూప్లికేట్ అవుతుంది. ఎందుకు అంటే డిఫరెంట్ ప్రోడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి కాబట్టి. ఫర్నిచర్ ఆఫీస్ సప్లైస్, టెక్నాలజీ. కొన్ని సిటీస్ లో టూ ప్రోడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని సిటీస్ లో 3 ప్రోడక్ట్ కేటగిరీస్ ఉన్నాయి, కొన్ని సిటీస్ లో ఒకటే ప్రోడక్ట్ కేటగిరీ ఉంది. సో డిపెండింగ్ ఆన్ ది ప్రోడక్ట్ కేటగిరీ ద సిటీ ఈస్ బీయింగ్ డూప్లికేటెడ్ మల్టిపుల్ టైమ్స్. నౌ ఏ సిటీలో ఏ ప్రోడక్ట్ కేటగిరీకి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి, ఏ సిటీలో ఏ ప్రోడక్ట్ కేటగిరీకి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి, దట్ ఈస్ వన్ సినారియో. సో ఏ సిటీలో ఏ ప్రోడక్ట్ కి హైయెస్ట్ ప్రోడక్ట్ కేటగిరీ హైయెస్ట్ సేల్స్ ఉన్నాయంటే, ఇప్పుడు అబర్డీన్ అనే సిటీ తీసుకుంటే అబర్డీన్ అనే సిటీలో ఆఫీస్ సప్లైస్ కి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. అబిలైన్ అనే సిటీలో టెక్నాలజీకి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. తర్వాత ఆడిసన్ అనే సిటీలో టెక్నాలజీకి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి. అంటే ఏ సిటీలో ఏ ప్రోడక్ట్ కేటగిరీకి హైయెస్ట్ సేల్స్ ఉన్నాయి, ఇందాక నేను చెప్పిన ఫార్ములానే. సో మీరు కస్టమర్ వైజ్ గా సేల్స్ పర్సన్ వైజ్ గా ఎవరికి మాక్సిమం సేల్స్ ఉన్నాయని కనుక్కుంటారో, సేమ్ అలాగే ఇక్కడ కూడా ఏజీజీఆర్ ఫంక్షన్ యూజ్ చేసి, సో మ్యాక్స్ యూజ్ చేసి మ్యాక్స్ ఆఫ్ ఏజీజీఆర్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ సిటీ ప్రోడక్ట్ కేటగిరీ. అంటే మనకు 2 డైమెన్షన్స్ ఉన్నాయి, సిటీ అండ్ ప్రోడక్ట్ కేటగిరీ. సిటీ వైజ్ గా ఏ ప్రోడక్ట్ కేటగిరీలో మాక్సిమం సేల్స్ ఉన్నాయో కనుక్కోవడానికి మనము అగ్రిగేషన్ ఫంక్షన్ ఇక్కడ యూజ్ చేస్తున్నాం. ఇక్కడ వరకు అందరికి అర్థమైందా లేదా?
Yes, sir. సిటీ వైజ్ గా ఏ ప్రోడక్ట్ కేటగిరీకి మాక్సిమం సేల్స్ ఉన్నాయి కనుక్కోవడానికి మనము ఏజీజీఆర్ ఫంక్షన్ యూస్ చేసి ఏజీజీఆర్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ కామా సిటీ కామా ప్రోడక్ట్ కేటగిరీ ఆన్ విచ్ వీఆర్ యూజింగ్ మ్యాక్స్ ఫంక్షన్. సో ఇలా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే మీకు సో ఇది గమనించండి. ఇప్పుడు ఏమవుతుంది అంటే దీన్ని సో సిటీ వైజ్ గా మనకు అబర్డీన్ లో 2757 విచ్ ఈస్ ఆఫీస్ సప్లైస్, అబిలైన్ లో 2133 విచ్ ఈస్ టెక్నాలజీ, అండ్ యాక్టన్ లో 25, యాక్టన్ లో ఒకటే ఉంది కాబట్టి 25, ఆడిసన్ లో 392, ఆడిసన్ లో 392 విచ్ ఇస్ టెక్నాలజీ. సో మనము సిటీ వైజ్ గా మాక్సిమం సేల్స్ ఏవైతే ఉన్నాయో వాటినే పుల్ చేసుకున్నాం. నా ఈ సేల్స్ వేటికి సంబంధించింది అనేది కూడా చూపించాలి. మీరు ఓన్లీ మాక్సిమం సేల్స్ తీసుకొని వచ్చి పెట్టారు ఇక్కడ సిటీ వైజ్ గా మాక్సిమం సేల్స్. ఇప్పుడు ఈ సేల్స్ ఏ ప్రోడక్ట్ కేటగిరీకి సంబంధించిందో కూడా చూపించాలి. మీరు ఏ ప్రోడక్ట్ కేటగిరీకి సంబంధించి చూపించాలి అంటే మీరు డైమెన్షన్స్ లోకి వచ్చి ఇక్కడ ప్రోడక్ట్ కేటగిరీని యాడ్ చేశారనుకోండి. ప్రోడక్ట్ కేటగిరీని యాడ్ చేస్తే ఏమవుతుంది చూడండి. సో ప్రోడక్ట్ కేటగిరీని యాడ్ చేయగానే ఏమైంది, మీరు పుల్ చేసిన మాక్సిమం సేల్సే కాకుండా అన్ని సేల్స్ కనపడుతున్నాయి. అంతేనా? మీరు మాక్సిమం సేల్స్ కాకుండా ఏవైతే పుల్ చేశారో ఫీల్డ్స్ ఏవైతే మామూలుగా సిటీస్ రిపీట్ అయి ఉన్నాయో అన్ని ప్రోడక్ట్ కేటగిరీకి సంబంధించిన సేల్స్ కనపడుతున్నాయి, విచ్ ఈస్ రాంగ్. ఎందుకంటే మీరు డైమెన్షన్ గా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఆ డైమెన్షన్ ని బేస్ చేసుకొని క్యాలిక్యులేషన్స్ అన్ని జరుగుతాయి. అంటే దానికి సంబంధించిన మినిమం అండ్ మాక్సిమం సేల్స్ ఉన్న ప్రోడక్ట్స్ అన్ని వస్తాయి. సో విచ్ ఈస్ ఇన్కరెక్ట్. సో మీరు ఏదన్నా ఒక ప్రోడక్ట్ ని బేస్డ్ ఆన్ సార్ట్ వెయిట్, బేస్డ్ ఆన్ సార్ట్ వెయిట్ అంటే బేస్డ్ ఆన్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన సార్ట్ వెయిట్ ఏంటి, మన సార్ట్ వెయిట్ మాక్సిమం సేల్స్. మాక్సిమం సేల్స్ ని బేస్ చేసుకొని ప్రోడక్ట్ ని పుల్ చేసుకోవాలి. మనం ప్రోడక్ట్ కేటగిరీని ఇక్కడ ఉన్న మాక్సిమం సేల్స్ అంటే 2757 కి సంబంధించిన ప్రోడక్ట్ కేటగిరీ ఏంటి, ఆఫీస్ సప్లైస్. సో ఆఫీస్ సప్లైస్ మాత్రమే ఫుల్ అవ్వాలి. ఇక్కడ 2133 కి సంబంధించిన ప్రోడక్ట్ ఏంటి, టెక్నాలజీ. సో టెక్నాలజీ మాత్రమే ఫుల్ అవ్వాలి. ఇక్కడ అన్ని ప్రోడక్ట్ కేటగిరీస్ కాకుండా ఓన్లీ దోస్ ప్రోడక్ట్ కేటగిరీస్ షుడ్ బి ఫుల్ హూస్ సేల్స్ ఆర్ మాక్సిమం సేల్స్. అంటే మాక్సిమం సేల్స్ అనే సార్ట్ వెయిట్ ని బేస్ చేసుకొని మనకు ప్రోడక్ట్ కేటగిరీ అనేది ఫుల్ అవ్వాలి. అర్థమైనా సినారియో? Yes. Yes, sir. So this is called first sorted value. First sorted value is used to pull the field based on the sort weight. So ఇప్పుడు నేను ఇక్కడ ఫార్ములా యూజ్ చేశాను కదా, మాక్సిమం సేల్స్ మ్యాక్స్ ఆఫ్ ఇది, ఈ ఫార్ములా ఏదైతే యూజ్ చేశానో ఈ మొత్తం ఫార్ములాని నేను ఫస్ట్ సార్టెడ్ వాల్యూ అనే ఫంక్షన్ లో యూజ్ చేసుకుంటాను. అంటే ఫస్ట్ సార్టెడ్ వాల్యూ ఆఫ్ ప్రోడక్ట్ కేటగిరీ నేను ఏం పుల్ చేయాలి, ప్రోడక్ట్ కేటగిరీని పుల్ చేయాలి. సో ప్రోడక్ట్ కేటగిరీని పుల్ చేయి. ఎలా పుల్ చేసుకోవాలి, బేస్డ్ ఆన్ ఏజీజీఆర్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్. ఈ ఫార్ములా అంతా మనం ఆల్రెడీ ఇక్కడ పైన యూజ్ చేసిందే ఫార్ములా. ఈ సేల్స్ ఫార్ములాలో మనం యూజ్ చేసాం ఏజీజీఆర్ ఆఫ్ సమ్ ఆఫ్ సేల్స్ కామా సిటీ కామా ప్రోడక్ట్ కేటగిరీ. సో ఫస్ట్ సార్టెడ్ వాల్యూలో ఫంక్షన్ ఎలా ఉంటుంది అంటే వెరీ సింపుల్. ఫస్ట్ సార్టెడ్ వాల్యూ ఆఫ్ ఫీల్డ్, ఏ ఫీల్డ్ అయితే పుల్ చేసుకుంటారో ఆ ఫీల్డ్ కామా ఏజీజీఆర్ ఫార్ములా. సో ఈ ఏజీజీఆర్ ఫార్ములా మీరు ఇక్కడ మ్యాక్స్ మినిమం ఇవ్వాల్సిన అవసరం లేదు. సో బై డిఫాల్ట్ మీరు ఇక్కడ మైనస్ ఇచ్చారనుకోండి, సో మైనస్ ఇస్తే మాక్సిమం అని, మ్యాక్స్ అనే ఫంక్షన్ యూజ్ చేసుకోకుండా మీరు ఏజీజీఆర్ కి ముందర మైనస్ ఇస్తే మాక్సిమం వాల్యూ తీసుకోమని, మైనస్ ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా డైరెక్ట్ గా ఊరికే అలా పెడితే ప్లస్ ఇస్తే మినిమం వాల్యూ తీసుకోమని అర్థం. సో మనం ఇక్కడ మాక్సిమం వాల్యూ పుల్ చేసుకోవాలి కాబట్టి మనము మైనస్ అనే వాల్యూని ఇక్కడ అసైన్ చేస్తున్నాం. అర్థమైందా? ఈ ఫార్ములా మనం ప్రోడక్ట్ కేటగిరీని పుల్ చేసుకోవాలి. సో ప్రోడక్ట్ కేటగిరీని దేని బేస్ చేసుకొని పుల్ చేయాలి, మాక్సిమం వాల్యూని బేస్ చేసుకొని పుల్ చేయాలి. సో ఆ మాక్సిమం వాల్యూని బేస్ చేసుకొని ఈ మాక్సిమం వాల్యూని బేస్ చేసుకొని మాకు ప్రోడక్ట్ కేటగిరీని పుల్ చేసుకొని చూపించు అని మనము చెప్తున్నాం. అర్థమైందా? Yes. Sir. when you click on OK, apply, OK. సో చూడండి మనకు
ఏ ప్రోడక్ట్ కేటగిరీ అయితే మనకు హైయెస్ట్ సేల్స్ ఉందో అబర్డీన్ లో ఆఫీస్ సప్లైస్ కి 2757, అబర్డీన్ లో ఆఫీస్ సప్లైస్ కి 2757, అక్రాన్ లో ఆఫీస్ సప్లైస్ కి 1461, అక్రాన్ లో టెక్నాలజీ హైయెస్ట్ 2375. సో అక్రాన్ లో టెక్నాలజీ 2375, అలోహాలో టెక్నాలజీ 2848, అలోహాలో టెక్నాలజీ 2848. సో ఏది మాక్సిమం సేల్స్ దానికి సంబంధించిన ప్రోడక్ట్ కేటగిరీ మాత్రమే పుల్ చేసుకోవాలని చెప్తున్నాం. అదే మీరు మినిమం తీసుకోవాలి అంటే మినిమం సేల్స్ తీసుకోవాలి అంటే తక్కువ సేల్స్ ఉన్న ప్రోడక్ట్ కేటగిరీని పుల్ చేసుకోవాలి. అప్పుడు ఇక్కడ మినిమం ఇస్తే మనకు ఇక్కడ మినిమం సేల్స్ వస్తాయి. అండ్ ఫస్ట్ సార్టెడ్ వాల్యూలో కూడా మనము మైనస్ తీసేసి ప్లస్ ఇచ్చామనుకోండి, అప్పుడు మనకు మినిమం సేల్స్ ఉన్న ప్రోడక్ట్ కేటగిరీస్ మాత్రమే వస్తాయి. చూడండి, ఇప్పుడు అబర్డీన్ కి ఫర్నిచర్ వచ్చింది 2538.68, 2538.68. అబిలైన్ కి ఆఫీస్ సప్లైస్ వచ్చింది, ఆఫీస్ సప్లైస్ లో 490.32. సో ఏవైతే తక్కువ సేల్స్ ఉన్నాయో ఆ తక్కువ సేల్స్ సంబంధించిన ప్రోడక్ట్ కేటగిరీస్ మాత్రమే ఫుల్ అవుతాయి. అండర్స్టూడ్? Yes. Yes, sir. This is about first sorted value. సో మీకు క్లాస్ అనే ఫంక్షన్ ఒకటి చెప్పాను, గుర్తుందో లేదో మీకు? చెప్పారా లేదా క్లాస్ అనే ఫంక్షన్? క్లాసెస్ ఐడియా క్లాసెస్ కాదు, క్లాస్ అని ఫంక్షన్. లేదు విష్ణు, గుర్తులేదు. హర్షిని అండ్ వినోద్, కదా? బకెట్స్ క్రియేట్ చేయడానికి యూజ్ చేస్తాం క్లాసెస్. చెప్పారా? Yes, sir. Yeah. Class, field name. Yeah, already we are at the end of the class, but still you are not able to remember topics at least. నేను చెప్పానా లేదా కూడా గుర్తు రావట్లేదు. Class. ఈ క్లాస్ ఫంక్షన్ లో ఏమవుతుంది, మనకు ఒక బకెట్ అనేది క్రియేట్ అవుతుంది. 10,000 నేను క్లాస్ ఆఫ్ ఫీల్డ్ నేమ్ 10,000 అని ఇస్తే ఎవ్రీ టైం 10,000 తో మనకు 0 to 10,000, 10,000 to 20,000, 20,000 to 30,000 ఇలా ఒక బకెట్ జనరేట్ అవుతుంది. అంటే మీరు దీన్ని కంటిన్యూస్ బకెట్ అంటారు. కంటిన్యూస్ బకెట్ అంటే ఏంటి? 0 నుంచి 10,000, 10,000 to 20,000, 20,000 to 30,000, ప్రతి బకెట్ కి 10,000 డిఫరెన్స్ ఉంది. సో ఇలా కంటిన్యూస్ బకెట్ క్రియేట్ చేయాలి అంటే యూ కెన్ యూజ్ ఎ క్లాస్ ఫంక్షన్. బట్ కంటిన్యూస్ కాకుండా డిస్క్రీట్ అంటే ఏంటి? కస్టమైజ్డ్ బకెట్ రావాలి. కస్టమైజ్డ్ బకెట్ అంటే ఒక బకెట్ ఏమో 0 to 15,000 రావాలి, తర్వాత బకెట్ ఏమో 15 to 20,000 రావాలి, తర్వాత బకెట్ ఏమో 20 to 22,000 రావాలి. సో ఇలా కస్టమైజ్డ్ బకెట్ కావాలి. సో కస్టమైజ్డ్ బకెట్ కావాలి అన్నప్పుడు ఎలా?
మనం క్లాస్ ఫంక్షన్ యూజ్ చేసి ఓన్లీ కంటిన్యూస్ బకెట్స్ ని క్రియేట్ చేయగలం, నాట్ డిస్క్రీట్ బకెట్స్. సో ఇలాంటి డిస్క్రీట్ బకెట్స్ చేయాలి అన్నప్పుడు we have a separate formula called interval match. ఇంటర్వెల్ మ్యాచ్ అని మనకు సపరేట్ ఫార్ములా ఉంది. సో ఇంటర్వెల్ మ్యాచ్ అనేది ఏం చేస్తుంది? వాట్ డస్ దిస్ ఇంటర్వెల్ మ్యాచ్ డస్? డేటాలో మీకు ఇంటర్వెల్ మ్యాచ్ అని ఒక ఎక్సెల్ ఫైల్ ఉంది. అందులో 2 టేబుల్స్ ఉంటాయి, ఒకటి గ్రేడ్స్, ఇంకొకటి స్కోర్. సో ఈ గ్రేడ్స్ లో ఏముంటది అంటే మినిమం మార్క్స్, మాక్సిమం మార్క్స్, గ్రేడ్. అంటే 0 to 34 వస్తే ఫెయిల్ అని, 35 to 50 వస్తే పాస్ అని, 51 to 60 వస్తే యావరేజ్ అని, 61 to 75 వస్తే డిస్టింక్షన్ అని, 6 to 100 వస్తే ఆనర్ అని. అంటే మనకు ఈ గ్రేడ్స్ లో మీరు స్కూల్లో చదివేటప్పుడు మీకు గ్రేడ్స్ ఉంటాయి. ఏ గ్రేడ్ నుంచి ఏ గ్రేడ్ వరకు వస్తే పాస్, ఏ మార్క్స్ నుంచి ఏ మార్క్స్ వస్తే ఫెయిల్, ఏ మార్క్స్ నుంచి ఏ మార్క్స్ వస్తే యావరేజ్, డిస్టింక్షన్, ఇలా ఉంటది. సో ఆ గ్రేడ్ డీటెయిల్స్ మనకి ఇక్కడ ఉన్నాయి. అంటే ఇక్కడ దీస్ ఆర్ డిస్క్రీట్ బకెట్స్. డిస్క్రీట్ బకెట్స్ అంటే ఏంటి? ఇంటర్వెల్ అనేది సేమ్ గా లేదు. దీనికి 34 ఉంది, దీనికి 15 ఉంది, దీనికి 9 ఉంది, సో దీనికి 15 14 ఉంది. సో డిఫరెన్స్ అనేది సేమ్ గా లేదు. మనం ఇష్టం వచ్చినట్టు, లేకపోతే యూజర్ ఇష్టం వచ్చినట్టు బకెట్స్ ని డిఫైన్ చేసుకున్నాడు. సో ఇలాంటి బకెట్స్ ని మనము ఆల్రెడీ మనకు స్కోర్ ఉంది, స్టూడెంట్ మార్క్స్ ఉంది. సో స్టూడెంట్స్ కి మార్క్స్ ఉన్నాయి. స్టూడెంట్ మార్క్స్ ని బేస్ చేసుకొని ఆ మార్క్స్ ని ఈ గ్రేడ్స్ తో కంపేర్ చేసుకొని, ఈ మినిమం మార్క్స్ అండ్ మాక్సిమం మార్క్స్ తో కంపేర్ చేసుకొని ఏ గ్రేడ్ లోకి స్టూడెంట్ ఫాలో అవుతున్నాడు అనేది కనుక్కోవాలి. అంటే మనము మన దగ్గర ఉన్న డేటాలో ఉన్న మార్క్స్ ని ఈ గ్రేడ్స్ లో టేబుల్లో ఉన్న మార్క్స్ తో కంపేర్ చేసుకొని ఆ రెస్పెక్టివ్ గ్రేడ్ ని తీసుకొచ్చి స్టూడెంట్ కి అసైన్ చేయాలి. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్వెల్ మ్యాచ్. అర్థమైందా? Yes, sir. Next topic is very important topic. I don't know why no one is joined. సెట్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది చెప్పకపోతే వీళ్ళకి అర్థం కాదు. సో ఇక్కడ 2 టేబుల్స్ లోడ్ చేసుకున్నా. ఒకటి గ్రేడ్స్ టేబుల్. ఈ గ్రేడ్స్ టేబుల్లో మనకి మినిమం మార్క్స్, మాక్సిమం మార్క్స్, గ్రేడ్ ఉన్నాయి. అంటే ఇన్ఫర్మేషన్ ఎలా ఉంది? ఇలా ఉంది. మినిమం మార్క్స్, మాక్సిమం మార్క్స్ అండ్ గ్రేడ్. అండ్ నెక్స్ట్ టేబుల్లో మనకి స్టూడెంట్స్ మార్క్స్, అంటే స్టూడెంట్ వైజ్ గా మార్క్స్ ఉన్నాయి. సో స్టూడెంట్ వైజ్ గా మనకు మార్క్స్ ఉన్నాయి. సో ఇది ఒక టేబుల్, ఇది ఒక టేబుల్. సో ఇప్పుడు నేను ఈ స్టూడెంట్స్ కి వచ్చిన మార్క్స్ ని ఏ ఇంటర్వెల్ లో ఫాలో అవుతున్నాయో కంపేర్ చేసుకొని దాని రెస్పెక్టివ్ గ్రేడ్ తీసుకొని వచ్చి ఈ టేబుల్లో పుల్ చేసుకోవాలి. సో దానికోసం మనం ఇంటర్వెల్ మ్యాచ్ అని ఒక ఫంక్షన్ ని యూజ్ చేస్తాం. సో ఇంటర్వెల్ మ్యాచ్ అనేది ఏం చేస్తుందంటే, సో ఈ 2 టేబుల్స్ లోడ్ చేసుకున్న తర్వాత కింద నేను ఇంకొక టేబుల్ క్రియేట్ చేసుకొని ఇంటర్వెల్ మ్యాచ్ ఆఫ్ మార్క్స్, అంటే ఈ మార్క్స్ ఏదైతే నేను కంపేర్ చేయాలో ఆ మార్క్స్ ని ఇంటర్వెల్ మ్యాచ్ అనే ఫంక్షన్ లో తీసుకుంటాను. ఇంటర్వెల్ మ్యాచ్ ఆఫ్ మార్క్స్ అని తీసుకొని లోడ్ మార్క్స్ అండర్ స్కోర్ మినిమం, మార్క్స్ అండర్ స్కోర్ మాక్సిమం, రెసిడెంట్, గ్రేడ్స్. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఈ ఇంటర్వెల్ మ్యాచ్ ఫంక్షన్ ఏం చేస్తుంది అంటే, నేను ఈ మార్క్స్ ని ఈ టేబుల్లో నుంచి దీంట్లోకి తీసుకుంటాను. ఇంటర్వెల్ మ్యాచ్ అనే ఫంక్షన్ లో తీసుకొని ఆ మార్క్స్ ని ఈ 2 ఫీల్డ్స్ తో కంపేర్ చేయాలి. అందుకే ఆ 2 ఫీల్డ్స్ ని రెసిడెంట్ తీసుకుంటున్నా గ్రేడ్స్ లో నుంచి. ఇలా తీసుకున్నప్పుడు ఏమవుతుంది అంటే ఈ మార్క్స్ ని ఈ పర్టికులర్ మినిమం మార్క్స్ అండ్ మాక్సిమం మార్క్స్ తో కంపేర్ చేసుకొని ఏ గ్రేడ్ లో ఫాలో అవుతున్నాయో ఆ గ్రేడ్ ని తీసుకొని వచ్చి స్టూడెంట్ తో అసోసియేట్ చేస్తుంది. వెరీ సింపుల్. అర్థమైందా ఇది? సో Yes, sir. ఫస్ట్ మీకు ఒక టేబుల్ మినిమం మార్క్స్, మాక్సిమం మార్క్స్, గ్రేడ్, అంటే గ్రేడ్ టేబుల్ ఉంది మనకు, మార్క్స్ టేబుల్ ఉంది మనకు. సో నేను ఇక్కడ ఇంకో టేబుల్లో ఇంటర్వెల్ మ్యాచ్ ఆఫ్ మార్క్స్, నేను ఈ మార్క్స్ ని
మ్యాచ్ చేయాలి, ఇంటర్వెల్స్ తో మ్యాచ్ చేయాలి. ఏ ఇంటర్వెల్స్ తో మ్యాచ్ చేయాలి? లోడ్ ఈ ఇంటర్వెల్స్ తో మ్యాచ్ చేయాలి. మార్క్స్ అండర్ స్కోర్ మినిమం అండ్ మార్క్స్ అండర్ స్కోర్ మాక్సిమం, ప్రెసిడెంట్, గ్రేడ్స్. సో ఈ గ్రేడ్స్ అనే టేబుల్లో ఉన్న ఈ మార్క్స్ మినిమం అండ్ మార్క్స్ అండర్ స్కోర్ మాక్సిమం తో నేను ఈ మార్క్స్ ని ఇంటర్వెల్ మ్యాచ్ చేసి అసైన్ చేయాలి. ఇప్పుడు నేను సేవ్ చేసి రీలోడ్ చేస్తే ఈ పర్టికులర్ ఇంటర్వెల్ మ్యాచ్ చేసేటప్పుడు మీకు సింథటిక్ కీస్ వస్తాయి. ఎందుకంటే మనము రెసిడెంట్ టేబుల్ తీసుకుంటున్నాం. రెసిడెంట్ టేబుల్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది, మనకు మోర్ దెన్ వన్ ఫీల్డ్ కామన్ గా ఉంది. సో ఇలా మోర్ దెన్ వన్ ఫీల్డ్ కామన్ గా ఉన్నప్పుడు కొన్ని సింథటిక్ కీస్ వస్తాయి. వాటిని మీరు ఇగ్నోర్ చేయొచ్చు. దట్స్ నాట్ ఎ ప్రాబ్లం. అవేమి మనకు ప్రాబ్లం క్రియేట్ చేయవు. సో ఇప్పుడు స్టూడెంట్ కి మార్క్స్ కి గ్రేడ్ ని మీరు అసైన్ చేస్తే సో ఏ స్టూడెంట్ కి ఏ గ్రేడ్ వస్తుంది అన్నది మీకు క్లియర్ గా అర్థమవుతుంది. చూడండి, స్టూడెంట్ మధు ఉన్నాడు. మధు అనే స్టూడెంట్ కి 100 మార్క్స్. 100 అనేది ఎక్కడ ఉంది? ఆనర్ లో ఉంది. 85 అనేది కూడా ఆనర్ లోనే ఉంది. రజనీకాంత్ 93 అనేది కూడా ఆనర్ లోనే ఉంది. శివ 75 బిలాంగ్స్ టు డిస్టింక్షన్. శ్రీకాంత్ 50 బిలాంగ్స్ టు పాస్. విష్ణు 30 బిలాంగ్స్ టు ఫెయిల్. సో ఇలా మనము మన దగ్గర ఆల్రెడీ ఉన్న వాల్యూని ఆల్రెడీ ఉన్న ఇంటర్వెల్స్ లో డిస్క్రీట్ అంటే కస్టమైజ్డ్ ఉన్న ఇంటర్వెల్స్ లో మనము మన డేటాని అసైన్ చేయాలి, అలొకేట్ చేయాలి అనుకుంటే ఇంటర్వెల్ మ్యాచ్ అనే ఫంక్షన్ ని యూజ్ చేయాలి. ఓకే. సార్ ఆ గ్రేడ్స్ ఎలా జనరేట్ అయినాయి సార్? డిస్టింక్షన్ ఇవన్నీ అంటే డిఫాల్ట్ గా ఉంటాయా లేకపోతే మనం ఇన్పుట్ ఇచ్చామా? అవి డిఫాల్ట్ గా స్కూల్స్ లో ఉన్న గ్రేడ్స్. మనం ఇన్పుట్ ఇచ్చేది అయితే కస్టమైజ్డ్ ఎందుకు? కస్టమైజ్డ్ డిస్క్రీట్ అంటే డేటాలో ఆల్రెడీ డిఫైన్ అయి ఉంది గ్రేడ్స్ అనేది. ఓకే. సో మనకు ఒక సెపరేట్ కాన్సెప్ట్ ఉంది. కాంకాట్ అనేది ఒక ఫంక్షన్ అందులో. ఫర్ ఎగ్జాంపుల్ అడాక్ రిపోర్ట్ సో అడాక్ రిపోర్ట్ అనేది ఒక సెపరేట్ కాన్సెప్ట్. దీని డైనమిక్ ఆర్ కస్టమ్ రిపోర్ట్ బిల్డర్ అంటారు. ఇప్పటి వరకు నేను చూపించినవి మీరు క్లిక్సెన్స్ లో కూడా సేమ్ అలానే స్క్రిప్టింగ్ రాసుకోవచ్చు. అండ్ ఇప్పుడు నేను చూపించబోయే టాపిక్ మనకు క్లిక్సెన్స్ లో లేదు ఇన్బిల్ట్ గా. మేబీ నెక్స్ట్ ఫ్యూచర్ రిలీజెస్ లో ఇంక్లూడ్ అవ్వచ్చు. ప్రెసెంట్ అయితే నేను ఇప్పుడు చెప్పే టాపిక్ లేదు. ఇంతకు ముందు చెప్పిన ఇంటర్వెల్ మ్యాచ్, ఫస్ట్ సార్టెడ్ వాల్యూ, ఏజీజీఆర్ ఫంక్షన్ ఇవన్నీ మనకు ఉన్నాయి. సేమ్ అలానే మీరు క్లిక్సెన్స్ లో కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. కానీ ఇప్పుడు చెప్పబోయే టాపిక్ అడాక్ రిపోర్ట్ అనేది మనకు క్లిక్సెన్స్ లో ఇన్బిల్ట్ గా లేదు, మనం సపరేట్ గా ఎక్స్టెన్షన్ యూజ్ చేసుకోవాలి. సో అడాక్ రిపోర్ట్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర మల్టిపుల్ డైమెన్షన్స్ అండ్ మల్టిపుల్ మెజర్స్ ఉన్నాయి. సో యూజర్ ఏం అడిగాడంటే, నాకు డైనమిక్ గా ఒక రిపోర్ట్ బిల్డ్ అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇవి డైమెన్షన్స్, ఇవి మెజర్స్. నేను కేటగిరీ వైజ్ గా ప్రాఫిట్ చూస్తే అంటే కేటగిరీ అండ్ ప్రాఫిట్ సెలెక్ట్ చేసుకుంటే నాకు టేబుల్లో కేటగిరీ వైజ్ గా ప్రాఫిట్ సెలెక్ట్ అవ్వాలి. అదే సిటీ వైజ్ గా ప్రాఫిట్ సెలెక్ట్ చేసుకుంటే సిటీ వైజ్ గా ప్రాఫిట్ టేబుల్ జనరేట్ అవ్వాలి. అదే కస్టమర్ సెగ్మెంట్ అండ్ సిటీ రెండు డైమెన్షన్స్ బేస్ చేసుకొని ప్రాఫిట్ కావాలి అనుకుంటే రెండు డైమెన్షన్స్ బేస్ చేసుకొని నాకు టేబుల్ బిల్డ్ అవ్వాలి. అన్ని డైమెన్షన్స్ అన్ని మెజర్స్ ని సెలెక్ట్ చేసుకుంటే అన్ని డైమెన్షన్స్ అన్ని మెజర్స్ కి సంబంధించినట్టు నాకు టేబుల్ రెడీ అవ్వాలి డైనమిక్ గా. అంటే నాకు ఏది కావాలో నేను అది సెలెక్ట్ చేసుకుంటాను, దాన్ని బట్టి నాకు టేబుల్ రిఫ్లెక్ట్ అవ్వాలి అని యూజర్ అంటున్నాడు. దిస్ ఇస్ కాల్డ్ అడాక్ రిపోర్ట్. అర్థమైందా?
హలో హలో Yes, sir. ఇస్ ఇట్ క్లియర్? Yes. Yes, sir. సో అడాక్ రిపోర్ట్ అంటే మీరు బేసికలీ యూజర్ కి ఆప్షన్ ఇవ్వాలి. రిపోర్ట్ క్రియేట్ చేసుకోవడానికి యూజర్ కి ఆప్షన్ ఇవ్వాలి. వాడికి ఏ డైమెన్షన్ ఏ మేజర్ కావాలి అంటే ఆ డైమెన్షన్ ఆ మేజర్ కి తగ్గట్టుగా రిపోర్ట్ రెడీ చేసుకొని ఎక్సెల్ కి ఎక్స్పోర్ట్ చేసుకుంటాడు. సో దీనికోసం ఏంటి అంటే బేసికలీ మీ డేటా మోడల్ అంతా క్రియేట్ చేసిన తర్వాత యూజర్ కి ఏ డైమెన్షన్స్ కావాలి, ఏ మెజర్స్ కావాలి, దాన్ని బట్టి 2 ఇన్లైన్ టేబుల్స్ క్రియేట్ చేసుకోవాలి. ఇన్లైన్ టేబుల్స్ ఎందుకు క్రియేట్ చేసుకోవాలి? ఇలా లిస్ట్ బాక్సెస్ జనరేట్ చేసుకోవడానికి ఇన్లైన్ టేబుల్స్ ని క్రియేట్ చేసుకోవాలి. సో 2 ఇన్లైన్ టేబుల్స్ ని మీరు ఒకటి మెజర్స్ కి ఒకటి డైమెన్షన్స్ కి, అందులోపల డైమెన్షన్స్ లోపల సిటీ, నేనైతే ఇందులో సిటీ, కస్టమర్ సెగ్మెంట్, ఆర్డర్ ప్రియారిటీ అండ్ కేటగిరీ తీసుకుంటున్నాను. మెజర్స్ లో సేల్స్, వాల్యూమ్, ప్రాఫిట్, ప్రైస్, 4 మెజర్స్ సింపుల్ గా డమ్మీ టేబుల్ క్రియేట్ చేయడానికి 4 డైమెన్షన్స్ అండ్ 4 మెజర్స్ ని తీసుకున్నాను. సో ఈ 4 డైమెన్షన్స్ అండ్ 4 మెజర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి తీసుకొని యూజర్ విల్ ప్లే అరౌండ్. యూజర్ వారికి నచ్చినవి సెలెక్ట్ చేసుకొని రిపోర్ట్స్ ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాడు. సో ఇలా క్రియేట్ చేసిన తర్వాత లిస్ట్ బాక్సెస్ ని మీరు ఆ లిస్ట్ బాక్సెస్ ని ఫ్రంట్ ఎండ్ లోకి ఇలా క్రియేట్ చేసుకోవచ్చు. జస్ట్ మీరు క్రియేట్ చేసిన టేబుల్స్ కి లిస్ట్ బాక్సెస్ ఎలా క్రియేట్ చేసుకుంటారు? రైట్ క్లిక్, న్యూ షీట్ ఆబ్జెక్ట్, లిస్ట్ బాక్స్, అండ్ సో ఐఎమ్ గోయింగ్ టు సెలెక్ట్ డైమెన్షన్స్. డైమెన్షన్స్ అనేది మనకు ఒక లిస్ట్ బాక్స్. న్యూ షీట్ ఆబ్జెక్ట్, లిస్ట్ బాక్స్. నెక్స్ట్ మెజర్స్. సో ఇలా డైమెన్షన్స్ ని మెజర్స్ ని క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ చూసారా మీరు కేటగిరీ, సిటీ, కస్టమర్ సెగ్మెంట్, ఆర్డర్ ప్రియారిటీ. అంటే ఇక్కడ ఈ డైమెన్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ డైమెన్షన్స్ అన్ని నాకు సింగిల్ లైన్ లో కామాతో సపరేట్ చేసి కనబడుతున్నాయి. అలానే మెజర్స్ కూడా నాకు ప్రైస్, ప్రాఫిట్, సేల్స్, వాల్యూమ్ ఏమవుతున్నాయి? ప్రైస్, ప్రాఫిట్, సేల్స్, వాల్యూమ్ కూడా నాకు ఒకటే లైన్ లో కామాతో సపరేట్ అయి కనబడుతున్నాయి. బేసికలీ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరు కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తే, కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఏదైనా ఫీల్డ్ మీద మీరు కామా ఇచ్చినారనుకోండి సింగిల్ కోట్స్ లో పక్కన, ఆ పర్టికులర్ మెజర్స్ లో ఉన్న అన్ని వాల్యూస్ సింగిల్ లైన్ లో చూపిస్తుంది మనకు, కంబైన్ అయిపోయి కామా అనే సెపరేటర్ తో కనబడతాయి. సో కంకాట్ ఈస్ ది ఫంక్షన్ విచ్ ఇస్ యూజ్ టు కంబైన్ ది స్ట్రింగ్ వాల్యూస్. కంకాట్ అనే ఫంక్షన్ స్ట్రింగ్ వాల్యూస్ ని కంబైన్ చేయడానికి యూజ్ అవుతుంది. సో ఈ కంకాట్ అనే ఫంక్షన్ ఎగ్జాంపుల్ చూపించడానికి ఈ పైన ఇలా టెక్స్ట్ ఆబ్జెక్ట్స్ పెట్టి అందులో కంకాట్ అనే ఫంక్షన్ యూజ్ చేశారు. సో ఇందులో కూడా కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా సెపరేటర్ లో కామానే కాదు, మీరు స్లాష్ పెడితే ఏ సెపరేటర్ పెడితే ఆ సెపరేటర్ తో కంబైన్ అయిపోయి వాల్యూస్ మనకి కనపడతాయి. కంకాట్ ఈస్ ఎ ఫంక్షన్ విచ్ ఇస్ యూజ్డ్ టు కంబైన్ ది స్ట్రింగ్ వాల్యూస్. నౌ ఇది ఒక స్ట్రైట్ టేబుల్, ఇది ఒక స్ట్రైట్ టేబుల్. సో నేను స్ట్రైట్ టేబుల్ యూజ్ చేసి ఏం చేశానంటే డైమెన్షన్స్ లో సిటీ, కస్టమర్ సెగ్మెంట్, ఆర్డర్ ప్రియారిటీ, ప్రోడక్ట్ కేటగిరీ. సో బేసికలీ టేబుల్ ఎలా ఉంటది అంటే సో టేబుల్ స్టార్టింగ్ లో బిల్డ్ చేసినప్పుడు సో టేబుల్ అనేది ఇలా ఉంటది, మీకు అన్ని డైమెన్షన్స్ అన్ని మెజర్స్ కనపడుతూ ఉంటాయి. సో యూజర్ ఏం అడిగాడు? వాడు లిస్ట్ బాక్స్ లో ఏ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డైమెన్షన్స్ అండ్ ఆ వాల్యూస్ మాత్రమే కనపడాలి అని చెప్పాడు. అన్ని వాల్యూస్ కనపడాలి అని చెప్పకూడదు. అంటే ఇప్పుడు కేటగిరీ అండ్ ప్రైస్ సెలెక్ట్ చేసుకుంటే కేటగిరీ వైజ్ గా, ప్రోడక్ట్ కేటగిరీ వైజ్ గా మనకు ప్రైస్ మాత్రమే కనపడాలి, మిగతావి ఏవి కనపడకూడదు. కానీ మనము ఇక్కడ ఏం చేస్తున్నాం, ఇక్కడ అన్ని చూపిస్తున్నాం. సో బేసికలీ యూజర్ సెలెక్షన్స్ ఇక్కడ లిస్ట్ బాక్స్ సెలెక్షన్స్ చేస్తే దానికి తగ్గట్టుగానే డైమెన్షన్స్
మెజర్స్ యాక్టివేట్ అయ్యి అవి మాత్రమే చూపించాలి. దానికోసం మనము కంకాట్ అనే ఎక్స్ప్రెషన్ యూజ్ చేసి, అంటే ప్రతి డైమెన్షన్ కి ప్రతి ఎక్స్ప్రెషన్ కి ఇక్కడ డైమెన్షన్స్ లోకి వెళ్తే మీరు ప్రతి డైమెన్షన్స్ కి కింద ఎనేబుల్ కండిషనల్ అని ఉంది. ఎనేబుల్ కండిషనల్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీరు ఏం రాయాలి? సో కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా డాట్, అంటే ఏదైనా ఇవ్వచ్చు మీ ఇష్టం, డాట్ కానీ కామా కానీ మీ ఇష్టం. సో ఇక్కడ వరకు రాస్తే ఏమవుతుంది? కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా అని అక్కడ వరకు రాస్తే మీకు వాల్యూ ఎలా వస్తుంది? ఇలా వస్తుంది, కేటగిరీ డాట్ సిటీ డాట్ కస్టమర్ సెగ్మెంట్ డాట్ ఆర్డర్ ప్రియారిటీ. అంటే అన్ని డాట్ తో కంబైన్ అయిపోయి సింగిల్ లైన్ లో చూపిస్తాయి. సింగిల్ లైన్ లో చూపించిన తర్వాత నేనేం చెప్తున్నాను అంటే ఇక్కడ కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా డాట్ లైక్ సిటీ, వైల్డ్ కార్డ్ సర్చ్ లో సిటీ అంటున్నా. అంటే ఈ పర్టికులర్ డైమెన్షన్స్ లో అన్ని కంబైన్ అయిన తర్వాత లైక్ సిటీ, లైక్ ఆపరేటర్ యూజ్ చేసి సిటీ అని ఇచ్చాననుకో, అంటే ఒకవేళ ఈ డైమెన్షన్స్ లిస్ట్ లో కంబైన్ అయిన డైమెన్షన్స్ లిస్ట్ లో సిటీని కనుక సెలెక్ట్ చేస్తే అప్పుడే మనకు ఈ సిటీ అనేది యాక్టివేట్ అవ్వాలి. అర్థమైందా ఫార్ములా? ఈ సిటీ అనే డైమెన్షన్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి అంటే సిటీ అనే డైమెన్షన్ ఓన్లీ వెన్ డైమెన్షన్స్ లో ఈ డైమెన్షన్స్ ని కంబైన్ చేసినప్పుడు కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా డాట్ కంబైన్ చేసి లైక్ సిటీ అంటే సిటీని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు సిటీ అనే డైమెన్షన్ యాక్టివేట్ అవ్వాలి. అలాగే కస్టమర్ సెగ్మెంట్ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి? కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా డాట్ లైక్ కస్టమర్ సెగ్మెంట్ అంటే కస్టమర్ సెగ్మెంట్ ని సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే కస్టమర్ సెగ్మెంట్ యాక్టివేట్ అవ్వాలి. అలాగే ఆర్డర్ ప్రియారిటీ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి? ఓ ప్రియారిటీ. ఓకే, కంకాట్ ఆఫ్ డైమెన్షన్స్ కామా డాట్ లైక్ ఓ ప్రియారిటీ అంటే ఓ ప్రియారిటీ అనేది సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే డైమెన్షన్స్ లో మనకు ఆర్డర్ ప్రియారిటీ అనేది యాక్టివేట్ అవ్వాలి. అలాగే ప్రోడక్ట్ కేటగిరీ ఎప్పుడు యాక్టివేట్ అవ్వాలి? మనకు డైమెన్షన్స్ లో లైక్ కేటగిరీ సెలెక్ట్ చేసినప్పుడు మాత్రమే మనకు ప్రోడక్ట్ కేటగిరీ అనేది యాక్టివేట్ అవ్వాలి. అలాగే ఎక్స్ప్రెషన్స్ కూడా మనము ఈచ్ అండ్ ఎవ్రీ ఎక్స్ప్రెషన్స్ కి కంకాట్ ఫంక్షన్ యూజ్ చేసి మెజర్స్ ఫీల్డ్, ఇప్పుడు మెజర్స్ లో లైక్ సేల్స్ సెలెక్ట్ చేసినప్పుడే ఈ మెజర్స్ సేల్స్ అనేది యాక్టివేట్ అవ్వాలి. వాల్యూమ్ అనేది మెజర్స్ లో వాల్యూమ్ సెలెక్ట్ చేసినప్పుడే వాల్యూమ్ అనేది యాక్టివేట్ అవ్వాలి. మెజర్స్ లో ప్రాఫిట్ సెలెక్ట్ చేసినప్పుడే ప్రాఫిట్ అనేది యాక్టివేట్ అవ్వాలి. మెజర్స్ లో ప్రైస్ అనేది సెలెక్ట్ చేసినప్పుడే ప్రైస్ అనేది యాక్టివేట్ అవ్వాలి. అండర్స్టూడ్? సో ఇలా మనం క్రియేట్ చేసుకున్న డైమెన్షన్స్ లిస్ట్ బాక్స్ ని మెజర్స్ లిస్ట్ బాక్స్ ని చార్ట్ తో రిలేట్ చేసి అప్పుడు మనం కండిషన్ ఏం రాయాలి అంటే ఈ చార్ట్ లో డేటా ఎప్పుడు కనపడాలి? అట్లీస్ట్ ఒక డైమెన్షన్ ఒక మెజర్ సెలెక్ట్ చేసుకున్నప్పుడే కనపడాలి. అంటే గెట్ సెలెక్టెడ్ కౌంట్ ఆఫ్ డైమెన్షన్స్ ఈస్ గ్రేటర్ దాన్ 0 అండ్ గెట్ సెలెక్టెడ్ కౌంట్ ఆఫ్ మెజర్స్ ఈస్ గ్రేటర్ దాన్ 0. గెట్ సెలెక్టెడ్ కౌంట్ అంటే మీరు ఏదైనా కౌంట్స్ ఇక్కడ సెలెక్షన్స్ చేస్తే ఎన్ని సెలెక్షన్స్ చేస్తారు అనేది కౌంట్ చేసుకుంటుంది. అలా ఈ చార్ట్ లో వాల్యూస్ ఎప్పుడు కనపడాలి అంటే అట్లీస్ట్ ఒక డైమెన్షన్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి అండ్ ఒక మెజర్ అయినా సెలెక్ట్ చేసుకోవాలి. అప్పుడే మనకు చార్ట్ లో డేటా అనేది రిఫ్లెక్ట్ అవ్వాలి. కావాలంటే చూడండి, మీరు ఓన్లీ డైమెన్షన్ సెలెక్ట్ చేసుకుంటే డేటా కనపడదు, అలాగే ఓన్లీ మెజర్ సెలెక్ట్ చేసుకుంటే డేటా కనపడదు. అప్పుడు మీరు ఒక డైమెన్షన్ ఒక మెజర్ సెలెక్ట్ చేసుకుంటే ఖచ్చితంగా డేటా కనపడుతుంది. ఇక్కడ నేను ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ డైమెన్షన్ అండ్ వన్ మెజర్ అని కూడా ఎర్రర్ మెసేజ్ ఇస్తున్నాను. ఆ ఎర్రర్ మెసేజ్ ఎక్కడ ఇవ్వచ్చు అంటే ఇక్కడ ఎర్రర్ మెసేజ్ అని ఉంది కదా, ఈ ఎర్రర్ మెసేజ్ సెలెక్ట్ చేసుకొని మీరు ఇక్కడ కస్టమ్ మెసేజ్ రాసుకోవచ్చు. ప్లీజ్ సెలెక్ట్ అట్లీస్ట్ వన్ డైమెన్షన్ అండ్ వన్ మెజర్ అంటే యూజర్ కి ఏమర్థం అవుతుందంటే ఓకే మనం ఒక డైమెన్షన్ ఒక మెజర్ సెలెక్ట్ చేసుకుంటేనే మనకు అట్లీస్ట్ ఒకటి దాంట్లో ఒకటి దీంట్లో సెలెక్ట్ చేసుకుంటేనే డేటా వస్తుంది అన్నది యూజర్ కి అర్థం అవుతుంది. Okay. Is it clear for everyone? Yes, sir. Yes. Okay. సెట్ అనాలిసిస్ ఇంకా రేపు చెప్తాను, అది వాళ్ళకి అర్థం కాదు వీడియో చూస్తే.
అనవసరంగా సెషన్ వేస్ట్ అవుతుంది, వాళ్ళ కోసం మళ్ళీ రిపీట్ చేయాల్సి వస్తుంది. మనకు ఓన్లీ సెక్షన్ యాక్సెస్ అండ్ సెట్ అనాలిసిస్ 2 టాపిక్స్ పెండింగ్ ఉన్నాయి. సెట్ అనాలిసిస్ ఒకటి అండ్ సెక్షన్ యాక్సెస్ ఒకటి, ఈ 2 టాపిక్స్ అయిపోతే మనకి క్లాస్ మొత్తం కంప్లీట్ అయినట్టే. వీ కెన్ వాక్ త్రూ ClickSense server. So this may take 30 minutes and set analysis may take another 30 minutes. 1 hour లో అది అయిపోయిన తర్వాత, సో మీకు సర్వర్ చూపించాలి అంటే I cannot show it online. I want you guys to come to institute. అది నా రియల్ టైమ్ ల్యాప్టాప్ కాబట్టి I cannot show you the server over online. If you come to institute, then I'll be able to show the server and administration. Okay. Okay, sir. Okay. Okay then. I'll see you tomorrow, guys. Thanks for joining. Have a nice day. Thank you.